నమస్కారం, ఐఎమ్ డాక్టర్ ముత్యాల బాలాజీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ జీవితం ఎటు వెళ్తుందో అని? ఆలోచించకపోతే గమ్యం లేని వాడ ప్రయాణం లాంటిది మన జీవితం. కాబట్టి ఈరోజు మనం మీ జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. లక్ష్యం. మీ జీవితాన్ని మార్చే శక్తి లక్ష్యంలో ఉంది. లక్ష్యం అంటే ఏంటో, లక్ష్యం సాధించడానికి కావలసిన మైండ్ సెట్ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. లక్ష్యం అంటే మనకు ఒక దిక్చూసి లాంటిది. మనల్ని ఒక మార్గం వైపు నడిపిస్తుంది, మనలోని శక్తిని బయటికి తీస్తుంది, మనల్ని మోటివేట్ చేస్తుంది, విజయం సాధించేలా మనల్ని ముందుకు నడిపిస్తుంది. అలా ప్రతి వ్యక్తి తన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్యం ఏర్పాటు చేసుకునే ప్రతి వ్యక్తి విజయం సాధించలేకపోవచ్చు. దానికి కారణం వాళ్ళకు బలమైన పట్టుదల లేకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం. కాబట్టి ప్రతి వ్యక్తి తన జీవిత లక్ష్యాన్ని సాధించాలంటే మూడు టిప్స్ కావాలి. ఆ 3 టిప్స్ ఏంటంటే, ఒకటి కన్సిస్టెన్సీ. నిరంతరం మీ లక్ష్యాన్ని సాధించే మార్గంలో నడవడం, ప్రతిరోజు మీ లక్ష్యం చేరడానికి కావలసిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ గమ్యం చేరడం. 2 ఫోకస్, అంటే దృష్టి పెట్టడం. మీరు పనిచేసే క్రమంలో చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి, అడ్డంకులతో ఆగిపోతే విజయం సాధించలేము. కాబట్టి ఫోకస్ నిరంతరము పని మీద, లక్ష్యం పైనే ఉంచాలి. 3 సెల్ఫ్ బిలీఫ్, నమ్మకం. తనపై తన నమ్మకం ఉండి నేను చేయగలను అనుకుంటే ఎంతటి పెద్ద పనైనా సాధ్యమవుతుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తులు మనకు ఎంతో మంది ఉన్నారు. అలా గొప్ప చరిత్ర సృష్టించిన వ్యక్తి, 2000 సంవత్సరాల ఒలింపిక్ చరిత్ర తిరగరాసిన వ్యక్తి, స్విమ్మింగ్ విభాగంలో అద్భుతమైన విజయం సాధించిన వ్యక్తి ఒకరున్నారు. ఆయన ఎవరో మీకు తెలుసా? ఆయన పేరే మైకేల్ ఫెల్ప్స్. చిన్న వయసులో ADHD అనే ప్రాబ్లం డయాగ్నోస్ చేయబడింది. ADHD అంటే అటెన్షన్ డిఫిషియెంట్ అండ్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. స్కూల్లో టీచర్లు ఇతనికి చదువు చెప్పలేము, స్థిరంగా కూర్చోలేదు, ఏకాగ్రతతో ఉండలేడని స్కూల్ నుండి తీసుకువెళ్ళిపోమన్నారు. కానీ తన తల్లి ప్రేమతో తనని ఆదరించింది, ఎంకరేజ్ చేసింది. దానితో స్విమ్మింగ్ లో అద్భుతం సాధించాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 7 సంవత్సరాల నుండి నిరంతరము స్విమ్మింగ్ లో పాల్గొంటూ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసి ఎన్నో అద్భుతాలు సాధించాడు. 28 మెడల్స్ సాధిస్తే 23 మెడల్స్ గోల్డ్ మెడల్స్. ఎంతవరకు ఒలింపిక్ చరిత్రలో 28 మెడల్స్ కి 23 గోల్డ్ మెడల్స్ సాధించిన ఏకైక వ్యక్తి, ఆల్ టైమ్ రికార్డు సాధించిన వ్యక్తి ఇతను అంత అద్భుతం సాధించడానికి కారణం ఏంటో తెలుసా? తను పాటించిన ఈ 3 టిప్స్: కన్సిస్టెన్సీ, ఫోకస్ అండ్ సెల్ఫ్ బిలీఫ్. అందరిలాగే ఆయనకి ఎన్నో అవాంతరాలు వచ్చాయి, ఎన్నో అడ్డంకులు వచ్చాయి, అన్నిటినీ అధిగమించారు. ఒకసారి ఒలింపిక్స్ లో 8 కేటగిరీల్లో 6 గోల్డ్ మెడల్స్ సాధించాడు. అప్పుడు తను లక్ష్యం మరలా పెట్టుకున్నాడు. 8లో 8 గోల్డ్ మెడల్స్ సాధించాలని లక్ష్యం పెట్టుకున్నాడు. తన లక్ష్యాన్ని అందరికీ చెప్తే అందరూ అతన్ని ఎటకారించారు, హేళన చేశారు, అవమానించారు, నవ్వారు. వారి అవమానాలను ఇతను దీవుల్లా తీసుకుని గ్యారెంటీగా నేను సాధించాలనే పట్టుదలతో ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్రయత్నం చేస్తున్న సమయంలో అందరిలాగే అడ్డంకులు అతనికి వచ్చాయి. ఒకరోజు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసి వస్తున్న టైంలో స్విమ్మింగ్ పూల్ పక్కన ఆ తడికి కాలు జారి పడిపోయి చేతికి ఫ్రాక్చర్ అయింది. చేతికి కట్టారు. డాక్టర్స్ ప్రాక్టీస్ చేయకూడదు, నీటిలో తడవకూడదు అన్నారు. స్విమ్మర్ నీటిలో దిక్కుండా ప్రాక్టీస్ చేయడం సాధ్యమేనా ఆలోచించాడు. కానీ అతను సాధ్యం చేశాడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎలా అంటే, రోజు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ ఒడ్డు మీద కూర్చొని ఈత పడుతున్నట్టుగా రోజు కాలుతో నీటిలో ఆడించేవాడు. ఆ విధంగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసేవాడు. ఏ రోజు కూడా ప్రాక్టీస్ ఆపలేదు. బ్యాండేజ్ ఓపెన్ చేశారు, ప్రాక్టీస్ మళ్ళా మొదలు పెట్టాడు. టైం తక్కువ ఉంది, అయినా కూడా ఒలింపిక్స్ కి సిద్ధపడ్డాడు. ఒలింపిక్స్ కి వెళ్ళాడు. అతను అందులో ఆ ఒలింపిక్ గేమ్స్ లో 8 కేటగిరీలో 8 గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
అందరూ అవమానించినా కూడా తనను తాను నమ్మాడు. మన 3వ ప్రిన్సిపల్ తనను నమ్మి తన అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ఇంత గొప్ప విజయాన్ని సాధించి ప్రపంచంలో అతి చిన్న వయసులో ఎన్నో అద్భుతాలు, గిన్నిస్ రికార్డ్స్ సాధించిన వ్యక్తి. కానీ తన విజయం, తన పేరు ప్రతిష్టలే అతన్ని డిప్రెషన్కి గురయ్యేలా చేసింది. ఏంటంటే ఒకరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లో అతను దొరికిపోయాడు. ఆ అవమానం భరించలేక రూమ్లోకి వెళ్ళిపోయాడు. 4 రోజులు రూమ్లోనే ఉండిపోయాడు. ఎవరు పిలిచినా బయటికి రాలేదు. కానీ కుటుంబ సభ్యుల సహకారంతో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. తన డిప్రెషన్కి 6 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. 6 మంత్స్ అనంతరం బౌమెన్ అనే సహకారంతో మరలా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. తనకి ట్రీట్మెంట్ అవుతున్న సమయంలో వాళ్ళ గురువు గారు వచ్చి, మైకేల్, నువ్వు మంచం మీద 4 గోడల మధ్యన ఉండకూడదు, బయటికి రావాలి, మరలా ప్రాక్టీస్ చేయాలి, ఇంకొక విజయం సాధించాలన్నారు. లేదు సార్, విజయం సాధించలేను, నేను రిజైన్ చేయడానికి డిసైడ్ అయిపోయాను, ఇంక నేను ప్రాక్టీస్ చేయను, ఎవరి కోసం చేయాలి నేను ప్రయత్నం అని గురుతో చెప్పాడు. అప్పుడు ఆ గురువు గారు ఒకే మాట అన్నారు, ఈ దేశం కోసం కాదు, ఈ ప్రపంచం కోసం కాదు, నీ ఫ్యాన్స్ గురించి కాదు, నీ ఫ్రెండ్స్ గురించి కాదు, నీ కుటుంబ సభ్యుల గురించి కాదు, నీ కొరకు నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఆ మాటలు అతను చాలా ఉత్సాహపరిచాయి. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేలా చేసే ఆ మోటివేషన్తో బయటకు వచ్చి రోజు అతను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అతను 3 1 వర్కౌట్స్, 2 స్విమ్మింగ్ ప్రాక్టీస్, 3 పడుకు. రెగ్యులర్గా తన టైం అంతా కూడా దీనికే ప్రాక్టీస్ కేటాయించాడు. మరలా ఒలింపిక్స్లో పాల్గొన్నాడు, విజయం సాధించాడు, ప్రపంచంలో ఆదర్శంగా నిలబడ్డాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ప్రతి వ్యక్తికి కష్టంలోని, విజయంలోని, సుఖంలోని గురువు ఉండాలి. అలాంటి గురువు ఉంటే అద్భుతాలు సాధించవచ్చు, విజయాలని పొందవచ్చు, లక్ష్యాన్ని చేరుకోవచ్చు అన్నాడు. కాబట్టి అందరూ లక్ష్యాలు ఏర్పాటు చేసుకోండి, లక్ష్యం సాధించడానికి కృషి చేయండి. కృషి మీ పెట్టుబడి అయితే విజయం మీ బానిస అవుతుంది.